Namaste people, welcome to our channel. Today's our topic is sampling gates and the types of sampling gates and its working and operation. Sampling gates, it is also known as linear gates, transmission gates or selection gates. And the sampling gates are transmission gate circuit in which output is exact reproduction of input during the selected time period. Otherwise it will be zero. మీన్స్ మనం సెలెక్ట్ చేసుకున్న టైం పీరియడ్లో టైం ఇంటర్వెల్లో మనకి అవుట్పుట్ అనేది ఎగ్జాక్ట్ రీప్రొడక్షన్ ఆఫ్ ది ఇన్పుట్ సిగ్నల్ ఉంటుంది. అదర్వైజ్ జీరో ఉంటుంది. అదర్వైజ్ అన్నప్పుడు ఎప్పుడంటే మనం టైం పీరియడ్ అనేది సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి అవుట్పుట్ అనేది జీరో ఉంటుంది ఆర్ ఆఫ్ కండిషన్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఈ టైం ఇంటర్వెల్ మనం ఈ ట్రాన్స్మిషన్ కోసం మనం సెలెక్ట్ చేసుకున్న టైం పీరియడ్ ఉంటుంది కదా, అప్పుడు మనం ఎక్స్టర్నల్లీ అప్లయింగ్ ద సిగ్నల్. ఈ అప్లై చేసిన సిగ్నల్ని మనం ఏమనొచ్చు అంటే గేటింగ్ సిగ్నల్ అని కూడా అనొచ్చు. ఈ గేటింగ్ సిగ్నల్ అనేది నార్మల్గా మనకి రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ అండ్ హియర్ దిస్ ఈస్ ద బేసిక్ బ్లాక్ డయాగ్రామ్ ఫర్ sampling gate. Here we are applying the input signal. Next here we are getting the output signal by using the sampling gate. అండ్ నెక్స్ట్ మనకి అవుట్పుట్ వేవ్ ఫామ్ అంటే నార్మల్గా మనం అప్లై చేసిన ఈ ట్రిగ్గర్ సిగ్నల్ అనేది రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. సో ఇక్కడ మనకి రెండు ఇన్పుట్స్ ఉంటాయి. మనం రెండు కేసెస్లో మనం అవుట్పుట్స్ అనేవి చూస్తాం. ఏంటి అంటే ఫస్ట్ కేసులో మనం V1 యూజ్ చేస్తాం, సెకండ్ కేసులో V2. ఈ V1 అనేది మనకి పాజిటివ్ ఆఫ్ అండ్ దిస్ V2 అనేది మనకి నెగటివ్ సిగ్నల్. అండ్ ఈ బో సిగ్నల్స్ అనేవి మనం శాంప్లింగ్ గేట్కి అప్లై చేసినప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఎలా ఉంటుందో దాన్ని మనం నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. అండ్ మనకి శాంప్లింగ్ గేట్స్ అనేవి ఫర్దర్గా 2 types డివైడ్ అయి ఉంటాయి. హియర్ వి గో types of sampling gates. Means here it further divided into 2 types. They are unidirectional sampling gate and bidirectional sampling gates. And here first of all unidirectional sampling gate with multiple gating signals. And this is the circuit diagram for the unidirectional sampling gates with multiple signals. Here we are using the 4 diodes D1, D2, D3 and D0. And this diode is PN type. And here RL load resistor. And here we apply the input signal Vi and capacitor C. And here VCC and the IC current flowing through D2. And next here VC1, VC2, VC3 and here VC2 is grounded. And next is our resistors. So first మనం ట్రిగ్గర్ ఇన్పుట్ సిగ్నల్ అనేది ఇవ్వాలి. ఇన్పుట్ సిగ్నల్ అనేది రెక్టాంగులర్ షేప్ ఉంటుంది, దాన్నే మనం గేటింగ్ సిగ్నల్ అని కూడా అంటాం. దీంట్లో మనకి 2 కేసెస్ ఉంటాయి, ఒకటి పాజిటివ్ హాఫ్ సైకిల్ అండ్ ఒకటి నెగటివ్ హాఫ్ సైకిల్. ఫస్ట్ పాజిటివ్ హాఫ్ సైకిల్ అన్నప్పుడు మనకి గేటింగ్ సిగ్నల్లో ఇది అనేది మనకి ట్రాన్స్మిషన్ పీరియడ్ కదా, దీన్ని మనం టీజీ అని కూడా అనొచ్చు. ఈ టీజీ ఇక్కడ ఇది అనేది పాజిటివ్ ఆఫ్, ఇక్కడ నాన్ ట్రాన్స్మిషన్ పీరియడ్ మనం నెగటివ్ ఆఫ్ అని కన్సిడర్ చేసుకోవాలి. ఫస్ట్ కేసులో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, VC1 VC2 VC3 మనం ఈ సిగ్నల్ అనేది అప్లై చేస్తున్నాం. ఇక్కడ హియర్ వీఆర్ అప్లయింగ్ దిస్ V1 సిగ్నల్. అప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఆల్మోస్ట్ ఇది మనకి ట్రాన్స్మిషన్ పీరియడే కదా, అంటే ఇది పాజిటివ్ వాల్యూ ఉంటుంది, ఇక్కడ మనకి ఇది నెగటివ్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ పాజిటివ్ సైకిల్ అనేది అప్లై చేస్తున్నప్పుడు మనకి ఈ D1, D2, D3 అనేవి రివర్స్ బయాస్ కండిషన్లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ రివర్స్ బయాస్ కండిషన్లో ఉన్నది కాబట్టి మనం దీన్ని ఏం చేయాలంటే రిప్లేస్డ్ బై ది ఓపెన్ సర్క్యూట్. అంటే ఇక్కడ మనకి ఇది ఆల్మోస్ట్ ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. అండ్ అంటే ఇక్కడ మనకి D1, D2, D3 అనేది రివర్స్ బయాస్డ్ ఉన్నప్పుడు ఇక్కడ మనకి ఈ D0 డయోడ్ అనేది మనకి ఫార్వర్డ్ బయాస్డ్లో ఉంటుంది. అంటే ఫార్వర్డ్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఏది ఎట్లుంటుంది అంటే షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఈ షార్ట్ సర్క్యూట్ అయితే ఇదేమో ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. అండ్ ఇది మనకి రివర్స్ బయాస్లో ఉన్నది కాబట్టి ఇది ఫార్వర్డ్ బయాస్డ్లో ఉంటుంది. సో మనకి ఈ D0 అనేది ఫార్వర్డ్ బయాస్డ్, సో ఇట్ ఈస్ రిప్లేస్డ్ బై ది షార్ట్ సర్క్యూట్. ఇది మనకి షార్ట్ సర్క్యూట్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ అప్లై చేసిన ఈ VA సిగ్నల్ అనేది మనకు డైరెక్ట్ ఈ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు మనకి డైరెక్ట్ ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది VS వస్తుంది. నెక్స్ట్ సెకండ్ కేసులో మనం ఏం చేయాలి, ఇక్కడ V2ని అప్లై చేయాలి. V2 అంటే మనకి ఎట్లాగో నెగటివ్ వాల్యూ, అంటే నాన్ ట్రాన్స్మిషన్ పీరియడ్, అంటే మనకి ఇది నెగటివ్ వాల్యూ కదా,
అయినప్పుడు మనకి D1 D2 D3 డయోడ్స్ అనేవి ఫార్వర్డ్ బయాస్లో ఉంటాయి. ఫార్వర్డ్ బయాస్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని రిప్లేస్డ్ బై షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాం. షార్ట్ సర్క్యూట్ చేసినాక మనకి ఇక్కడ వోల్టేజ్ ఇక్కడ ఇది నోడ్ ఏ. సో ఇక్కడ మనం ఈ వోల్టేజ్ ఎట్ నోడ్ ఏ అనేది ఏంటిది నెగటివ్ ఉంటుందండి. ఇక్కడ మనకి నెగటివ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో మనకి డయోడ్ D0 అనేది ఏమవుతుందంటే రివర్స్ బయాస్లోకి వెళ్తుంది. రివర్స్ బయాస్డ్ అయినప్పుడు మనం దిస్ ఈస్ రిప్లేస్డ్ బై ఇది ఓపెన్ సర్క్యూట్. ఇది ఓపెన్ సర్క్యూట్ కావడం వల్ల మనకి అవుట్పుట్ అనేది 0 వస్తుంది. ఇట్లా 0 రావడం వల్ల మనకి ఇందులో ఇక్కడ నాన్ ట్రాన్స్మిషన్ పీరియడ్ వస్తుంది. సో ఇది ఆఫ్ కండిషన్, ఇది ఆన్ కండిషన్ కదా. అండ్ దిస్ ఈజ్ ది యూనిట్ డైరెక్షనల్ శాంప్లింగ్ గేట్ విత్ మల్టిపుల్ గేటింగ్ సిగ్నల్స్. హియర్ మనం మల్టిపుల్ గేటింగ్ సిగ్నల్స్ అంటే VC1 VC2 VC3 ఇవి మనం ఈ 3 అనేది గేటింగ్ సిగ్నల్స్ అప్లై చేసినప్పుడు, అంటే గేటింగ్ సిగ్నల్స్ అంటే ఫస్ట్ పాజిటివ్ ఆఫ్ ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే మనకి ట్రాన్స్మిషన్ పీరియడ్ వస్తుంది. అండ్ సెకండ్ కేజ్లో మనకి ఈ మూడిటికి మనం ఏం అప్లై చేస్తున్నాం, నెగటివ్ హాఫ్ సైకిల్ అప్లై చేస్తున్నాం. అప్లై చేసినప్పుడు ఇక్కడ మనకి ఇవన్నీ షార్ట్ సర్క్యూట్ అయితే ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ కావడం వల్ల మనకి ఇక్కడ ట్రాన్స్మిషన్ పీరియడ్ అనేది అక్కర్ కాదు. సో మనకి నాన్ ట్రాన్స్మిషన్ పీరియడ్ అయితే ట్రాన్స్మిషన్ పీరియడ్ అవుతుంది. అండ్ దిస్ ఈస్ అవర్ వీడియో గైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.